తెలుసా? ప్రార్థన. ప్రార్థనతో ఏమయ్యాడు తెలుసా? సింహాల బోనులో కూడా ఆయన ఏమయ్యాడు? విజయాన్ని పొందాడు. దేనితో? ప్రార్థనతో. అందుకే దేవుడు సెలవిస్తున్నది ఏమిటో తెలుసా? ఆయన మన పక్షాన ఉంటే, మనం ఆయనతో ఉంటే దేవుడు ఎన్నడూ కూడా ఎప్పుడు ఓడిపోనేవాడు. ఏమనుకున్నారో తెలుసా మనుషులందరూ? ఇప్పటికీ దానియేలు ఉండడు. ఎందుకో తెలుసా? రాత్రి మనం ఆయన వేసాం కాబట్టి తెల్లవారుకల్లా ఆయన ఎముకలు కూడా ఉండి ఉంటాయో ఉండవో అని చెప్పి చెక్ చేయడానికి వచ్చారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వారి బూడిదను ఎత్తటానికి వచ్చినప్పుడు కనబడిందా? వారి వెంట్రుక కూడా ఏమవ్వలేదు తెలుసా? కాలిపోలా, కాలేదు. అసలు చెక్ చేశారంట. ఆ యొక్క రాజు ఎలా చెక్ చేశాడో తెలుసా? నార్మల్గా మనం చూసి చెప్పడం కాదు, కొన్ని పరీక్షలు పెట్టాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురికి కూడా కొన్ని పరీక్షలు పెట్టాడు. ఏదైనా వస్త్రానికి ఒక పొగ